హలో ఫ్రెండ్స్, మనందరం జరుపుకునే శివరాత్రి పర్వదినం దగ్గర పడుతున్న సందర్భంలో ఈ మహాపర్వదినం వెనుక ఉన్న ఆధ్యాత్మికత, కథలు మరియు విశేషాలు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో శివరాత్రి రోజున పాటించవలసిన ముఖ్యమైన విషయాలు కూడా చెప్తాను. మరి ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. శివరాత్రి అనేది హిందూ మతాలలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ప్రతి నెల అమావాస్య ముందు రాత్రి శివరాత్రిగా పరిగణించబడుతుంది. అయితే మహాశివరాత్రి పాల్గొన మాసంలో వచ్చే శివరాత్రి. ఎందుకంటే ఈ రోజునే భగవంతుడు శివుడు పార్వతిని వివాహం చేసుకున్నారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఉత్సవమే కాదు, ఆధ్యాత్మికత, జ్ఞానం పొందే శుభదినం కూడా. మన పురాణాల ప్రకారం ఈరోజు శివుడు మరియు పార్వతీదేవి కలిసిన పవిత్ర దినం. శివుడు తన తపస్సు విరమించి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. అందుకే ఈరోజు భక్తులు శివపార్వతుల కలయిక దినంగా జరుపుకుంటారు. ఇంకొక ప్రాచీన కథ ప్రకారం దేవతలు మరియు అసురులు పాలసముద్రాన్ని మతిస్తున్నప్పుడు అలాహల మన విషయం బయటపడింది. ఆ విషయం సర్వలోకాలను నాశనం చేసే ప్రమాదం ఉండడంతో శివుడు ఆ విషయాన్ని తన గొంతులో నిలిపి లోకాల రక్షణ కోసం తాను దహనాన్ని భరించాడు. ఆ రోజు నుండి ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి పొందాడు. శివుడు త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ శివరాత్రిని జరుపుకుంటారు. ఒక వేటగాడు అనుకోకుండా శివలింగంపై బిల్వపత్రాలను వేసి తన పాపాల నుండి విముక్తి పొందాడని ఒక జానపద కథ చెబుతుంది. ఇది శివుడి కరుణతో చిన్న సేవ కూడా ఎంత పెద్ద ఫలితాన్ని ఇస్తుందని చెబుతుంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండడం శివుని అనుగ్రహాన్ని పొందడమే కాకుండా శారీరక మరియు మానసిక శుద్ధిని కూడా కలిగిస్తుంది. ఇది మనసుకు నిబ్బరం, శారీరక శక్తి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇస్తుంది. సహనం మరియు కరుణ. శివుడు భక్తులను ఎల్లప్పుడూ కరుణ చూపుతాడు. మనం కూడా జీవితంలో కరుణ ప్రవర్తించాలి. సాధన మరియు ధ్యానం. శివుడు తపస్సుకు ప్రతీకం. మనం కూడా దినచర్యలో ధ్యానం అలవాటు చేసుకోవాలి. సమానత మరియు సమానత్వం. శివుడు అన్ని జీవాలను సమానంగా చూస్తాడు. మనం కూడా ఎవరిని తక్కువగా చూడకూడదు. శివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు: ఉపవాసం చేయడం, నిత్య ధ్యానం మరియు జపం చేయడం, పాలు మరియు తేనెతో శివునికి అభిషేకం చేయడం, సత్యం, అహింస మరియు సాదాసీదా జీవితాన్ని పాటించాలి. రాత్రి జాగారం చేస్తూ శివుని పాటలు పాడుతూ భజనలు చేయాలి. ఇవాళ మనం శివరాత్రి పర్వదినం వెనుక ఉన్న కథల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.